ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము రోమపత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు, మనల్ని ఎలా ధైర్యపరుస్తున్నారో చూద్దాం. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. మరి ప్రతి ఒక్కరిలో కూడా సహోదరి సహోదరుడా, ఈరోజు నీలో కూడా ఎన్నో దోషాలు కదా. ఎందుకంటే మనం అనుకుంటాం, అబ్బా నేను చాలా నీతిమంతుడిని, నేను చాలా నీతిమంతురాలని చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నీ నీతి అంతా నా ముందు మురికి గుడ్డ వల్లే కనిపిస్తోంది అంటున్నాడు. అమ్మో, మురికి గుడ్డ అంటే మామూలు విషయమా? చాలా మురికి ఉంటుంది దానిలో కదా. అలాగే మన తప్పులు పాపాలు కూడా చాలా మురికిగా ఆయనకు కనిపిస్తున్నాయి. అంటే చాలా పాపంలో ఉన్నామనే కదా మనం అర్థం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా ఉండాలి సుమా. నీవు నిలుచున్నానులే అనుకుంటున్నావు కదూ, చాలా పరిశుద్ధంగా ఉన్నానులే, ప్రభుకి ఇష్టడుగా అనుకుంటున్నావు కదూ, చాలా తప్పుగా అంచనా వేస్తున్నావు సుమా. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని వాక్యం ఉంది. కాబట్టి నీ ప్రతి పాపము కూడా ఆయన రక్తంతో కడగబడి నువ్వు నీతిమంతుడిగా జీవించాలి. అంతేకాదు, నీకు నువ్వే నిర్దోషం అని చెప్పుకోవడం కాదు, లేదా నీ స్నేహితులతోనో బంధువులతోనో నీవు నిర్దోషం అని వాళ్ళతో చెప్పించడం కాదు. కానీ ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడే ధన్యుడని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడుతున్నావా లేదా ఒకసారి ఆలోచించు. ఇలా ప్రభు దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా ఉండాలి, నిర్దోషమని ఎంచబడాలంటే నీవేం చేయాలి? వాక్యానుసారంగా జీవించాలి, ప్రభుకి ఇష్టమైన విధంగానే ఉండాలి. ప్రభుకి ప్రీతికరమైనదేదో పరీక్షించుకుంటూ అది మాత్రమే చేస్తూ నిష్ఫలమైనవన్నీ కూడా విడిచిపెట్టే విధంగా ఉండాలి. అనవసరమైనవి, అన్ని సంబంధించిన ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ విడిచిపెడితే ప్రభువుకు నీ ఇష్టడుగా ఉండబడవచ్చు. అంతేకాదు, ఆయన చేత నిర్దోషిని నువ్వు ఎంచబడితే నీవే ధన్యుడివి. కాబట్టి ఇప్పటికైనా మనుషులు చెప్పే మాటలు విని నువ్వు మోసపోకు. మనుషులు నిన్ను అంత గొప్పడివి, ఇంత గొప్పడివి, నువ్వు పరలోకం చేరిపోతావు ఇలా చెప్తూ ఉంటారు. ఓరకనే చెప్తారు, నీదో అదో అవసరం ఉందని చెప్తూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళ మాటలు లెక్క చేయక ప్రభువుని అడుగు. ఒక్కసారి ప్రార్థన చేయి, ప్రార్థనలో కనిపెట్టు. మరి తప్పకుండా ప్రభు నీకు బయలుపరుస్తాడు నువ్వు నిజంగా నిర్దోషమైతే. ఇదిగో మరి భక్తుడు అంటున్నాడు కదా, నాలో ఏదైనా ఇంకా పాపం ఉంటే చూడయ్యా, నాలో ఏదైనా అపవిత్రత ఉంటే, దోషమైంది, నీకు ఇష్టం లేని కార్యాలుంటే చూడయ్యా అని భక్తుడు అన్నట్టుగా నీవు కూడా మరి కీర్తనకారుడు అంటాడు చాలాసార్లు కదా. అలాగే నీవు కూడా నాలో ఏ దోషం ఉంది ప్రభా, ఇంకా నీకు ఇష్టం లేని కార్యాలు ఏమున్నాయి, నీకు అసహ్యమైన నాలో ఏమున్నాయ్యా అని నువ్వు అడిగితే దేవుడు తప్పక బయలుపరుస్తాడు. ఆయన బయలుపరిచే దేవుడే. నువ్వు మారాలని కదా ఆయన కోరుకుంటాడు. నీ పాపానికి నిన్ను వదిలేసాడు ఆయన. నీ పాపానికి నిన్ను వదిలేశాడు అనుకో ఆయన, నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు. పాపానికి వదిలేడు, కానీ నువ్వు మారాలని, ఆయన వైపు తిరగాలని, ఆయన మార్గంలో నడవాలని, ఆయన చెప్పినట్లు చేయాలని, వాక్యానుసారంగా జీవించాలని ప్రభు కోరుకుంటాడు. ఖచ్చితంగా అందుకోసం నిన్ను సిద్ధపరుస్తాడు ఆయన. అయితే నీ ఓడి చేయాల్సిమా, ప్రభు మాట వినాలి, లోబడాలి, ఆయన చెప్పినట్లు చేయగలగాలి, వాక్యానుసారంగా నువ్వు జీవించగలగాలి. ఇవన్నీ నువ్వు చేయగలిగితే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ లోకంలో ఉన్న రాజకీయ నాయకులు వీళ్ళందరూ ధన్యులు కాదు. ధన్యులు ఎవరు అని చెప్తున్నాడు కదా. క్రికెటర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, ధనవంతులు కానీ, అందమైన వ్యక్తులు కానీ, గొప్ప వ్యక్తి అనగా ఉద్యోగులను, మరి వ్యాపారంలోనో లేదా డబ్బులోనో, బాగా డబ్బులున్న వ్యక్తులను గొప్ప వ్యక్తులు అంటారు కదా లోకస్తులు. అమ్మో వీళ్ళు చాలా ధన్యులు, వీళ్ళకి చాలా బంగ్లాలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి అంటారు. కానీ వాళ్ళు ఎవరు ధన్యులు కాదు సుమా. ధన్యులు ఎవరు అని వాక్యం చెప్తుంది కదా. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడే ధన్యుడంట. మరి వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు క్రైస్తవుడివి, సగర్వంగా చెప్పుకో. నీకున్న ధన్యత ఎవరికీ లేదు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడు, వాక్యానుసారంగా జీవించు. ప్రభు తప్పకుండా నిన్ను నిర్దోషి అని ఎంచుతాడు, ఆయన రాజ్యంలో వారసత్వం ఇస్తాడు. కాబట్టి ఆ విధంగా వాక్యానుసారమైన జీవితం నీవు జీవించాలని ప్రభు ఈ విధంగా నీతో ఈరోజు మాట్లాడుతున్నారు. ఈ వాక్య భాగం ద్వారా ప్రభు సూటిగా మాట్లాడుతూ నేను హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి, పాప జీవితాన్ని, పాప స్వభావాన్ని విడిచిపెట్టి ప్రభుకి ఇష్టంగా జీవించు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడు. అటు కృప ప్రభు దయచేయనుగాక. ఆమేన్.